యాన్ తీసుకున్నాను. ఇలాగా లైట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను నేను. ఓకే, రోజ్ మేక్ చేసుకుందాము. ఫస్ట్ మనము చైన్ మేక్ చేసుకోవాలి. రోజ్ కోసమని ఫస్ట్ యాన్ ఓవర్ చైన్స్ వేయాలి రోజ్ కోసము. అండ్ నేను పెద్ద రోజుని మేక్ చేస్తున్నాను. దానికోసము ఒక 50 చైన్స్ మేక్ చేస్తున్నాను. ఓకేనా, 50 ఇలాగా చైన్ వేసుకోవాలి. ఇలాగా మనం ఒక 655 కానీ 65 కానీ చైన్స్ మేక్ చేయాలి. ఓకేనా, ఇలాగా చైన్ మేక్ చేసుకున్నాను. ఓకేనా, మీరు కూడా ఇంత చైన్ మేక్ చేయండి. ఓకేనా, ఇది మేక్ చేసాను చైను. తర్వాత మనము సెకండ్ రౌండ్ మేక్ చేస్తున్నాము. 2 చైన్స్ని వదిలేసి థర్డ్ చైన్, ఇది థర్డ్ చైన్. ఓకేనా, ఈ చైన్లోకి డబుల్ ఈ చైన్ హాఫ్ క్రోషియా మేక్ చేస్తున్నా సెకండ్ రౌండ్. ఓకేనా, ఈ సెకండ్ రౌండ్ మొత్తము హాఫ్ క్రోషియా మేక్ చేయాలి. ఇలా హ్యాండ్ ఓవర్ చేసి కంటిన్యూగా ప్రతి చైన్లో కూడా మేక్ చేయాలి. ఓకే, ఇలాగా మేక్ చేసుకోవాలి. ఇలా హాఫ్ క్రోషియా అనేది ఫస్ట్ రౌండ్, ఇది మనకి సెకండ్ రౌండ్. ఓకేనా, ఇలాగా మేము మొత్తం టోటల్ మేక్ చేసుకోవాలి. దగ్గరగా మేక్ చేయండి బేస్కి, ఫ్లవర్ బేస్కి. ఇది నేను అక్కర్లిక్ యాన్ తీసుకున్నాను. అండ్ గంగా బ్రాండ్ అక్కర్లిక్ తీసుకున్నాను నేను. ఓకేనా, 4 ప్లే యాన్ యూజ్ చేస్తుంది. అండ్ 3.0 mm హుక్ తీసుకున్నాను. ఏ కలర్ యాన్తో అయినా మీరు మేక్ చేయొచ్చు. ఓకేనా, ఇలాగా ఇలాగా హాఫ్ క్రోషియా ఇది మొత్తం మేక్ చేసుకోవాలి. ఓకేనా, ఓకేనా. కొంచెం ఓపికగా నేర్చుకుంటే, ఓపికగా కూర్చొని మేక్ చేస్తే 1 అవర్లో అయిపోతుంది ఒక ఫ్లవర్ అనేది. ఓకేనా, ఏదైనా మనకి పేషెన్స్ ఉండాలి నేర్చుకోవాలంటే, స్కిల్. ఇలాగా ఓకేనా, ఇలా అయిపోయిన తర్వాత మనము 5 చైన్స్ వేస్తాం ఇప్పుడు. ఓకే, 1 2 3 4 5. ఓకేనా, 5 చైన్స్ వేస్తున్నాము.
వేసాక ఇలా టర్న్ చేసేయండి వెనక్కి. ఇలాగ టర్న్ చేసుకొని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి ఈ చైన్ ఉంది కదా, ఈ చైన్లో టోటల్ స్టిచ్ చేయాలి ఇలాగా. ఓకేనా, ఈ టోటల్ 2 రింగ్స్లో నుంచి హుక్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఈ ఫస్ట్ చైన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ ఫస్ట్ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేసి యాన్ తీసుకొని డబుల్ క్రోషియా మేక్ చేయాలి ఇక్కడ. ఓకేనా, మనకి ఈ షేప్ వస్తుంది. మళ్ళీ తర్వాత యాన్ ఓవర్ చేసి ఇక్కడ మళ్ళీ చైన్ కానీ ఏమీ వేయడం లేదు, గమనించండి. ఓకేనా, కొంచెం కాన్సన్ట్రేషన్తో చూడండి. ఓకే, మళ్ళీ యాన్ ఓవర్ చేసి ఇక్కడ 2 చైన్స్ని వదిలేయాలి. 2 చైన్స్ని వదిలేసి ఈ థర్డ్ చైన్. ఓకేనా, ఈ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ యాన్ తీసుకొని డబుల్ క్రోషియా మేక్ చేస్తాము. ఓకే, తర్వాత మళ్ళీ 1 చైన్ వేయాలి. ఓకే, తర్వాత మళ్ళీ యాన్ ఓవర్ చేసుకొని డబుల్ క్రోషియా మేక్ చేస్తాము. డబుల్ క్రోషియా మళ్ళీ సేమ్ ప్లేస్ ఇక్కడే, ఇదే ఈ చైన్ ఉంది కదా, డబుల్ క్రోషియా సేమ్ హుక్ని ఇన్సర్ట్ చేసి యాన్ తీసుకొని ఇలాగా డబుల్ క్రోషియా మేక్ చేస్తాం. ఓకేనా, మనకి ఇలా వి షేప్ వస్తుంది. ఓకే, ఇలాగా వి షేప్ వస్తుంది. దీన్ని వి స్టిచ్ అంటాము. ఓకేనా, మనము ప్రతి చైన్ ఇక్కడ 2 చైన్స్ని వదిలేసాము, మళ్ళీ థర్డ్ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేసి ఇలా వి స్టిచ్ని మేక్ చేసుకున్నాం, వి స్టిచ్ని. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు 2 చైన్స్ని వదిలేస్తాము, ఇక్కడ కూడా 2 చైన్స్ని వదిలేసి ఈ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేసి మేక్ చేస్తాము. ఇలాగే ప్రతి రౌండ్ కూడా ఇలాగే మేక్ చేస్తాము. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఏం చైన్స్ వేయము. ఓకేనా, మనం వేసే చైన్ అనేది ఇలా క్రాస్గా వచ్చేస్తుంది కాబట్టి మనము చైన్ వేయాల్సిన అవసరం లేదు. ఇది వి స్టిచ్ ప్యాటర్న్ ఇంతే. ఓకే, 2 చైన్స్ని వదిలేసి థర్డ్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి ఇలాగా డబుల్ క్రోషియా మేక్ చేయాలి. మళ్ళీ చైన్ వేయాలి. ఓకేనా, తర్వాత యాన్ ఓవర్ చేయాలి, తర్వాత హుక్ని ఇన్సర్ట్ చేయాలి అండ్ డబుల్ క్రోషియా మేక్ చేయాలి. ఓకేనా, మళ్ళీ యాన్ ఓవర్ చేసుకోవాలి, 2 చైన్స్ని వదిలేసి థర్డ్ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేయాలి, తర్వాత డబుల్ క్రోషియా మేక్ చేస్తాము. మళ్ళీ చైన్ వేస్తాము, యాన్ ఓవర్ చేస్తాము, మళ్ళీ డబుల్ క్రోషియా మేక్ చేస్తాము. ఓకేనా, మళ్ళీ యాన్ ఓవర్ చేస్తాము, 2 చైన్స్ని వదిలేస్తాము, థర్డ్ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేస్తాము, డబుల్ క్రోషియా మేక్ చేస్తాము. మళ్ళీ 1 చైన్ వేసి యాన్ ఓవర్ చేసి డబుల్ క్రోషియా మేక్ చేస్తాము. ఇలాగే టోటల్ మేక్ చేసుకుంటాము. ఇలాగ వి స్టిచ్ వస్తుంది మనకి, ఇది వి స్టిచ్ అంటాం దీన్ని. ఓకేనా, ఇలాగా మళ్ళీ 2 చైన్స్ని వదిలేసి థర్డ్ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేసుకొని ఇలాగా మేక్ చేస్తాము. డబుల్ క్రోషియా మేక్ చేసి చైన్ వేస్తాము, మళ్ళీ యాన్ తీసుకుంటాము, డబుల్ క్రోషియా మళ్ళీ మేక్ చేస్తాము. ఓకేనా, ఇలాగా మళ్ళీ యాన్ ఓవర్ చేసుకొని 2 చైన్స్ని వదిలేసి థర్డ్ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేసి డబుల్ క్రోషియా మేక్ చేస్తాము, 1 చైన్ వేస్తాము, మళ్ళీ డబుల్ క్రోషియా. ఓకేనా, సేమ్ ప్యాటర్న్ మొత్తం కంటిన్యూ చేసుకుంటాము. ఓకేనా, ఇదే ప్యాటర్న్ చేస్తాము. ఓకే,
ఇక్కడ మనకి 2 చైన్స్ మిగిలాయి లాస్ట్లో. ఓకేనా, ఇదిగోండి 2 చైన్స్ మిగిలాయి. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే జస్ట్ మనము లాస్ట్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసుకొని లాస్ట్ ఇక్కడ చైన్ 2 చైన్స్ ఉన్నాయి, లాస్ట్ 1 ఉంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ లాస్ట్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి జస్ట్ డబుల్ క్రోషియా మేక్ చేస్తాం. ఓకేనా, మనకు ఒక పెటల్ ఇక్కడ కూడా వస్తుంది. అంటే పెటల్స్ ఎక్కువ ఉంటే రోజ్ బాగుంటుంది కదా, అందుకని. ఓకేనా, ఇలా ఇలా మేక్ చేస్తాము. ఓకే, తర్వాత 4th రౌండ్ మేక్ చేస్తున్నాము. ఓకేనా, ఇలాగా 3 చైన్స్ వేసుకుంటాం మళ్ళీ. ఓకే, మళ్ళీ ఇలా టర్న్ చేసుకుంటాము. టర్న్ చేసుకొని ఇప్పుడు ఈ వి షేప్ ఉంది కదా, ఈ గ్యాప్, ఈ వి షేప్ మేక్ చేసుకున్నాం కదా, ఈ వి షేప్లో మేక్ చేస్తాము. ఓకేనా, ఈ వి షేప్లో ఈ వి షేప్లో ఈ వి షేప్లో మేక్ చేస్తాము. ఓకేనా, ఇది ఈ వి షేప్, ఇది వి షేప్ ఇక్కడ మేక్ చేసుకుంటాం. ఓకేనా, 3 చైన్స్ వేసుకొని టర్న్ చేసుకున్నాము బ్యాక్కి. తర్వాత ఇక్కడ గమనించండి, ఫస్ట్ డబుల్ క్రోషియా 2 టైమ్స్ చేస్తాం ఇక్కడ. ఓకేనా, తర్వాత 2 చైన్స్ మేక్ చేశాను. ఓకే, మళ్ళీ యాన్ ఓవర్ చేసి మళ్ళీ ఈ వి చైన్లోనే మేక్ చేస్తాము. ఓకేనా, ఇలా వి చైన్లోనే మళ్ళీ మేక్ చేసుకుంటాము. మళ్ళీ వి చైన్లోనే మేక్ చేస్తాము. ఓకేనా, ఇలాగ 4 మేక్ చేస్తాము. ఓకే, మళ్ళీ ఇక్కడ మనము ఇక్కడ సింగిల్ క్రోషియా మేక్ చేస్తాము. ఇక్కడ మిడిల్లో చూడండి, ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఈ గ్యాప్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి సింగిల్ క్రోషియా మేక్ చేయండి ఇక్కడ. ఓకేనా, మళ్ళీ యాన్ తీసుకొని ఈ వి చైన్ ఉంది, ఈ వి చైన్లోకి డబుల్ క్రోషియా మేక్ చేయండి. ఫస్ట్ 1 డబుల్ క్రోషియా, 1 డబుల్ క్రోషియా అండ్ తర్వాత ఇంకొక డబుల్ క్రోషియా. ఓకే, మళ్ళీ 2 చైన్స్ వేయాలి. తర్వాత ఇక్కడే డబుల్ క్రోషియా, మళ్ళీ 2 టైమ్స్ డబుల్ క్రోషియా మేక్ చేయాలి. ఓకేనా, తర్వాత ఇక్కడ ఈ గ్యాప్. ఓకేనా, ఈ గ్యాప్లో సింగిల్ క్రోషియా మేక్ చేస్తాము. ఓకేనా, మనకి పెటల్ షేప్ వస్తుంది, అందుకోసం సింగిల్ క్రోషియా మేక్ చేస్తాం. ఓకే, మళ్ళీ యాన్ తీసుకొని ఈ వి చైన్ ఉంది, ఈ వి చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసుకోండి. గ్యాప్ వస్తుంది, మేక్ చేయండి. ఓకేనా, ప్రాక్టీస్ చేస్తేనే ఈజీగా ఉంటుంది వర్క్. ఓకే, ఇలాగా డబుల్ క్రోషియా మేక్ చేస్తాం. ఇలా ఇక్కడ సింగిల్ క్రోషియా అండ్ మళ్ళీ ఓవర్ చేసి డబుల్ క్రోషియా ఇక్కడ మేక్ చేస్తాము. మళ్ళీ డబుల్ క్రోషియా, మళ్ళీ 2 చైన్స్ వేస్తాము. మళ్ళీ యాన్ ఓవర్ చేసి డబుల్ క్రోషియా మళ్ళీ ఇక్కడే సేమ్ ప్లేస్లోనే. ఓకేనా, ఇలాగ ఇక్కడ స్లిప్ నాట్ వేస్తాం. ఇలాగా టోటల్ ఇలాగే మేక్ చేసుకుంటాం.
డబుల్ క్రోషియా మేక్ చేయడము, తర్వాత 2 చైన్స్ వేస్తాము, తర్వాత మళ్ళీ డబుల్ క్రోషియా. ఓకేనా? అంటే వీ స్టిచ్లో 4 టైమ్స్ డబుల్ క్రోషియా మేక్ చేస్తాము. ఓకేనా? 2 డబుల్ క్రోషియాకి మిడిల్లో చైన్ వేస్తాము, మళ్ళీ 2 చైన్స్ మేక్ చేస్తాము ఇలాగా. తర్వాత సింగిల్ క్రోషియా. ఓకేనా? ఏం కాదు.
ఆ, ఉమ్, సరే. ఇలాగా మేక్ చేస్తాము. మళ్ళీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ రౌండ్ పెటల్స్ మేక్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఇక్కడ 2 చైన్స్ వేసుకొని 3 చైన్స్ వేసి సారీ 3 చైన్స్ వేసుకొని ఇలా టర్న్ చేసుకుంటాం మళ్ళీ. ఓకేనా? ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు మనం ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లోకి మళ్ళీ ఈ గ్యాప్లో మళ్ళీ మేక్ చేసుకుంటాం. ఓకేనా? ఎన్నిసార్లు అంటే ఇప్పుడు 6 టైమ్స్ కానీ 7 టైమ్స్ కానీ డబుల్ క్రోషియా మేక్ చేస్తాం. ఇలాగ ఇంకా టోటల్ ఇలాగే మేక్ చేసుకుంటాము. 6 టైమ్స్ కానీ 7 టైమ్స్ కానీ ఆ స్పేస్లో మేక్ చేసుకుంటాం. ఓకేనా? 2 చైన్స్ వచ్చిన స్పేస్ ఉంది కదండి, అక్కడ 5 మేక్ చేశాను. ఇంకొకటి ఇలాగా మేక్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనము ఇక్కడ మాత్రం స్లిప్ నాట్ వేసుకుంటాం. ఓకే, ఈ రెండు పెటల్స్కి మిడిల్లో ఇక్కడ స్లిప్ నాట్ వేస్తాం. ఓకే, ఇలా వచ్చేస్తుంది. పెటల్ మేక్ చేసాము ఇప్పుడు. ఓకే, మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ స్పేస్లో డబుల్ క్రోషియా మళ్ళీ మేక్ చేస్తాం. డబుల్ క్రోషియా మేక్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? అరవద్దమ్మా. డబుల్ క్రోషియా మేక్ చేస్తాం. ఓకేనా? డబుల్ క్రోషియా 6 టైమ్స్ కానీ 7 టైమ్స్ కానీ స్పేస్లో 2 చైన్స్ స్పేస్లో మేక్ చేస్తాం. ఇలాగా పెటల్స్ అన్నీ మనం మేక్ చేసుకుంటాం. 2 టైమ్స్ 7 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ మేక్ చేయాలి, అంతే. తర్వాత స్లిప్ నాట్ వేసుకోవాలి, అంతే. లాస్ట్ రౌండ్ ఇలాగే. నేను 7 టైమ్స్ మేక్ చేస్తున్నాను. తర్వాత స్లిప్ నాట్ వేస్తున్నాను. స్లిప్ నాట్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ నెక్స్ట్ స్పేస్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి డబుల్ క్రోషియా మేక్ చేస్తాము. అది ఓకేనా? పెటల్ ఇలాగా మేక్ అయింది. ఓకేనా? నేను 7 టైమ్స్ మేక్ చేస్తున్నాను. మీరు యూజ్ చేసే యాను అండ్ స్పేస్ చూసుకొని 6 కానీ 7 కానీ మేక్ చేయండి. తర్వాత స్లిప్ నాట్ వేసేయాలి. ఓకేనా? మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ డబుల్ క్రోషియా, స్లిప్ నాట్ వేసాక డబుల్ క్రోషియా. ఇలాగే మొత్తం మేక్ చేస్తాము. ఓకేనా? ఇదొక్కటి నేను కట్ చేసి లాస్ట్లో చూపిస్తాను. ఓకేనా? టైం చాలా పడుతుంది అందుకోసం. ఓకే, ఇలాగే మేక్ చేస్తాను. ఇంకా
సౌండ్ తగ్గించండి. మ్యూట్ కొట్టు శ్రీకరి కాసేపు. సౌండ్ చెయ్యొద్దమ్మా ప్లీజ్, వీడియో తీసుకుంటున్నా. ఇలా అయిపోయిన తర్వాత అండ్ ఇక్కడ మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేసి స్లిప్ నాట్ వేసేయండి. ఓకేనా, మీ కిందకు వచ్చేస్తుంది. తర్వాత 1 చైన్ వేసి ఈ యాన్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా, ఇలాగ పెద్దగా తీసుకోవాలి. యాన్ ఇలాగ పెద్దగా తీసుకోవాలి. తీసుకొని ఇలాగ పెద్దగా తీసుకొని కట్ చేసి, ఓకేనా, ఇది ఫ్లవర్ మేక్ అయిపోయింది. ఓకే, ఇదిగోండి ఇలాగ మేక్ చేశాక, మేక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టెయిల్ యాన్ ఉంది కదా, ఈ టెయిల్ యాన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకేనా, ఇది ఫ్రంట్. ఓకే, ఇది బ్యాక్. ఇది ఫ్రంట్. ఇది మనకి బ్యాక్ సైడ్ వస్తాయి. ఈ మనకి ఇక్కడ బేస్ ఉంది కదా, ఈ బేస్ దగ్గర నుండి మనము హాఫ్ క్రోషియా చేసిన దగ్గర టైట్గా స్టిచ్ చేస్తూ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ని ఇలాగా బెండ్ చేయండి ఇక్కడ. ఓకేనా, గమ్తో స్టిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మన హాఫ్ క్రోషియా చేసిన దగ్గర చిన్నగా స్లోగా టైట్గా మేక్ చేయండి. ఓకేనా, ఇలాగ టర్న్ చేసుకుంటూ జస్ట్ ఈక్వల్గా టర్న్ చేయాలి. ఇలా ఈక్వల్గా టర్న్ చేసుకోవాలి. చూడు, ఇంత చూడు.
మన ఇంట్లోనా పొయ్యి మీద ఏమో చూడు. ఒకసారి చూడు చూడు మన ఇంట్లోనా చూడు ఒకసారి. మన ఇంట్లో ఏం పెట్టలేదే. ఇలాగా రోల్ చేసుకోవాలి. ఇలాగ టర్న్ చేసుకోవాలి. ఓకేనా? మనం ఇక్కడ మనం హాఫ్ క్రోషియా దగ్గర మాత్రం టైట్‌గా రోల్ చేసుకోవాలి. ఓకే. ఇలాగ ప్రెస్ చేసుకోండి ఇది ఫ్లవర్‌ని. ప్రెస్ చేసుకుంటూ మేక్ చేయండి. ఓకేనా? ఇలాగ. ఇదిగోండి పెద్ద ఫ్లవర్ వచ్చింది. ఓకే. ఇలా వస్తుంది. కొంచెం ఇలాగ లోపలికి ఇలా ప్రెస్ చేయండి. లోపలికి వెళ్ళిపోతుంది. మనకి ఇలా వస్తుంది. ఓకేనా? ఇదంతా మనము స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? ఇలాగ ట్రాప్ చుట్టేసాను. ఇది ఫ్లవర్ మేక్ అయిపోయింది. ఓకేనా? ఇది ప్రాక్టీస్ చేయండి ఇలాగా మేక్ చేయడము. ఇది మనకి బొకేస్‌కి వాటికి యూజ్ అవుతుంది. ఓకేనా?